నమస్కారం. నిత్యం దేదీప్యమానంగా ఆధ్యాత్మిక కాంతులతో వెలుగొందే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఎంతో మంది ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వారి సందేహాల్ని రాసి పంపిస్తూ ఉంటారు. వాటికి చక్కటి శాస్త్రీయ సమాధానాలను అందిస్తున్న కార్యక్రమమే ధర్మ సందేహాలు. మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, ఆగమ వారధి, అభినవ వ్యాస, కందాడే రామానుజాచార్యులు గారు. వారిని అడిగి అనేక సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. కమలాదేవి గారు గోదావరి ఖండ్ నుంచి రాస్తున్నారు. గ్రహణ సమయంలో ఆచరించవలసిన నియమాలేవి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. గ్రహణ సమయంలో ఆచరించవలసిన నియమములు అంటే ప్రధానంగా శరీరమును, మనస్సును, బుద్ధిని పవిత్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంటిని, ఇంటిలోని వస్తువులను పవిత్రంగా ఉంచుకోవాలి. వీలున్నంత వరకు గ్రహణం కంటే ముందు మనము తెచ్చిపెట్టుకున్న నీరు, మరొకటి లాంటి వాటిని మిగులు లేకుండా చూసుకోవాలి. గ్రహణం అయిపోయిన తర్వాత మనము స్నానము చేసి ఇంటిని పరిశుద్ధి చేసుకొని, ఆ పాత్రలన్నీ శుద్ధి చేసుకొని, మళ్ళీ కొత్తగా నీరు పట్టుకొని, అప్పుడు వంట వార్పు పూర్తి చేసుకొని భగవంతునికి ఆరాధన చేసి, నివేదన చేసి భోజనం చేయాలి. కొందరు మహానుభావులు నియమనిష్టగా ఉండదలుచుకున్న వాళ్ళు గ్రహణం పట్టినప్పుడు స్నానం చేసి, గ్రహణం విడిచినప్పుడు స్నానం చేసి ఆరాధన చేస్తారు. గ్రహణం పట్టినప్పుడు స్నానం చేసి విడిచేదాకా తాము నిరంతరం నిత్యం జపిస్తున్న మంత్రాన్ని జపం చేస్తూ గడుపుతారు. న్యాయంగా తాము ఏ మంత్రాలను జపం చేస్తున్నారో, ఏ గ్రంథాలను పారాయణం చేస్తున్నారో అవన్నీ గ్రహణ సమయంలో పవిత్రం చేసుకోవాలి. అంటే మళ్ళీ చదువుకోవాలి. గ్రహణం పట్టినప్పుడు స్నానం చేసి ఆ మంత్రాలు జపం చేసి, రామాయణ, భారత, భాగవతాలు పారాయణము చేసి, ఇలా మనం చేసినందువల్ల ఈ మంత్రములన్నీ శుద్ధిని పొందుతాయి. అంతేకాదు సిద్ధిని ఇస్తాయి మనకు. గ్రహణ సమయంలోని విశేషం ఏమిటి అంటే, మామూలు సమయంలో 1,00,000 సార్లు చేస్తే వచ్చే ఫలితం గ్రహణ సమయంలో 100 సార్లు చేస్తే చాలు. 100 జపం చేస్తే 1,00,000 జపం యొక్క పుణ్యం మనకు లభిస్తుంది. ఫలితాన్ని ఆశించి మనం చేయకున్న మంత్రాన్ని, పురాణాన్ని, ఇతిహాసాన్ని, భగవంతుని యొక్క గుణగణాలను, కథలను అలా నిరంతరం అధ్యయనం చేస్తూ, పఠనం చేస్తూ, వినిపిస్తూ, మననం చేస్తూ, పురస్చరణ చేస్తూ ఉంటే అవన్నీ మనకు నిరంతరం రక్ష కల్పిస్తూ ఉంటాయి. ఇవి తప్పకుండా మనం ఆచరించవలసిన విధి విధానాలు. గురుగారు, మరొక సందేహం అండి. శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. ధనుర్మాసంలో శ్రీవారికి సుప్రభాతానికి బదులు తిరుప్పావై ఎందుకు చదువుతారు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. మనవారు ఎంత శ్రమ తగ్గితే అంత మంచిది అనుకొని చేస్తున్న పనిది. న్యాయముగా అన్నమునకు బదులు టిఫిన్ చేస్తామా? చేయం కదా. పలహారము చేస్తాము, మళ్ళీ భోజనము చేస్తాము. పలహారం చేస్తే భోజనం ఆపేవని ఎవరు చెప్పారు? ఎక్కడ లేదు. తిరుప్పావై చదువుతున్నాం కాబట్టి సుప్రభాతంతో పని లేదని ఎవరూ చెప్పలేదు. తిరుప్పావై అనేది విశేష విధి. సుప్రభాతం వల్ల నిత్య విధి. ప్రతినిత్యం మనం లేవగానే మన పెద్దలకు, మన పిల్లలకి ఏం చెప్తాం? గుడ్ మార్నింగ్ అంటాం కదా. అదే సుప్రభాతం. అది నెల్లూరు అనొద్దామాట? ఎవరు చెప్పారు అనొద్దని? లేవగానే స్వామికి చెప్పండి సుప్రభాతం. అయ్యా, మీకు మంచి ఉదయము, ఈనాడు మీకు మేలు జరుగుతుంది, కోరుకో. దాన్ని మానేయాల్సిన పని లేదు. ఏ నైమిత్తిక కార్యక్రమం కోసం నిత్య కార్యక్రమాన్ని ఆపవలసిన పని లేదు. నీవు మామూలుగా నీ నిత్యకృత్యాలన్నీ చేసుకో. సుప్రభాతము, విష్ణుసహస్రనామము, భగవద్గీత పారాయణము, భాగవత పారాయణము,
రామాయణ పారాయణము, మరి ఏదైనా ఉంటే ఇంకా ఆదిత్య హృదయము, ఇలా ఏమేం చేసుకుంటావో రోజు నీవు అవన్నీ చేసుకున్న తరువాత ధనుర్మాసంలో మాత్రం భగవద్ ఆరాధనకు ముందు మనం చేసుకోవలసింది తిరుప్పావై పారాయణం. ఇవన్నీ చేసుకున్న తరువాత చేసుకోవాలి. తరువాతాన్ని ఆపేసి తిరుప్పావు చెయ్యాలి అని ఏ శాస్త్రము చెప్పలేదు, ఏ ధర్మము చెప్పలేదు. ఏ నైమిత్తిక కార్యక్రమం కోసం నిత్య విధిని ఆపవలసిన పని లేదు. ధనుర్మాసం తిరుప్పావై అంటే అమ్మవారి యొక్క గీతం, స్వామికి గురించి అమ్మవారు పాడిన పాట. మనమెలా ఉండాలి, పరమాత్మను ఎలా ప్రార్థించాలి, ఎలా సేవించాలి, ఎలా శరణు వేడాలి, ఎలా అడగాలి, ఎలా కోరికలు పొందాలి, ఎలా స్వామికి అన్నీ అర్పించాలి. అదొక వ్రతం. వ్రతం చేస్తున్నవారు నిత్యారాధన చేయరా? ఇంట్లో చేసుకుంటాం కదా. కాబట్టి నైమిత్తిక విధి కోసం నిత్యారాధన మానవలసిన అవసరం లేదు. సుప్రభాతము చదువుకోండి, విష్ణు సహస్రనామము చదువుకోండి, ఆదిత్య హృదయము చదువుకోండి. మీ అన్ని పారాయణాలు పూర్తి చేసుకొని ఆరాధన మొదలుపెట్టి అప్పుడు ఈ మాసంలో ఈ తిరుప్పావైని అనుసంధానం చేయండి. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమంలో స్వల్ప విరామం.